రాష్ట్ర వ్యాప్తంగా బంద్. అవును, మే 7న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే చేస్తూ ఉన్నారు. మే 7న ఆర్టీసీ సమ్మె, హైదరాబాద్లో భారీ కవాతు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మే 7న బంద్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ నెల 7న సమ్మెకు పిలుపునిచ్చిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సమ్మె సన్నద్ధతలో భారీ ఎత్తున కార్మికులతో కవాతు నిర్వహిస్తూ ఉంది. ఆర్టీసీ కళాభవన్ నుంచి ప్రారంభమైన కవాతు బస్ భవన్ వరకు కొనసాగింది. తమ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, విధి లేని పరిస్థితుల్లో సమ్మె నోటీసులు కూడా ఇచ్చామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అయితే వెంకన్న తెలిపారు. అయినప్పటికీ యాజమాన్యం చర్చలకు ఆహ్వానించకపోవడంతో సమ్మె సన్నద్ధతలో భాగంగా కవాతు నిర్వహిస్తున్నట్లయితే తెలిపారు. ఆర్టీసీ కార్మికులు కవాతు దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. అయితే మనకి మే 7వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వీరైతే సమ్మె అయితే బంద్ తరహాలో సమ్మె అయితే చేస్తున్నారు. మొత్తం బస్సులన్నీ ఆపేస్తారన్నమాట. మొత్తం బస్సులు అయితే ఎక్కడ కూడా తిరగవన్నమాట. బస్సులు అయితే బంద్ అయిపోతాయి. మొత్తం అన్నీ ఆపేస్తున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.